మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉత్తర్వులు జారీ, చెరువులు నాలాల నిర్వాసితులకు గుర్తింపట. ఇప్పుడు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగినట్టుకున్నది సర్కార్ పని. మూసీలా కట్టినోళ్ళు కూడా, మూసీ నదిలో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్రమంగా కట్టినటువంటి వాళ్ళే కదా, వాళ్ళేమో నిర్వాసితులుగా గుర్తిస్తారు. చెరువులలో కూడా వాళ్ళకు అనుమతులు ఉన్నాయి కదా. నిన్న మొన్న మీరు నల్ల చెరువు, తెల్ల చెరువు, కిష్టారెడ్డిపేట, పటాన్చెర్ల అన్ని చోట్ల మీరు కూలగొట్టిన చోట అనుమతులు తీసుకొని కట్టినటువంటి వాళ్ళు నిర్వాసితులు కాకుండా ఆక్రమణదారులుగా ఎట్లా గుర్తిస్తారు? ఒక్కసారి ఇది ఎక్కడ న్యాయము? ఒకే ప్రభుత్వంలో 2 విధానాలు ఎట్లుంటాయి? మూసీ నది కింద 16,000 కుటుంబాలు కబ్జా చేస్తేనేమో అవి కబ్జాలు కాబట్ట అవి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయినాయి. అంతకుముందు అయితే అది మూసీ నది కిందనే ఉంది కదా. అదే మూసీ నది నిర్వాసితులేమో నిర్వాసితులు, ఎందుకంటే మీరు మూసీ నది కోసం ప్రత్యేకమైన ఒక ప్రాజెక్టు తీసుకొస్తారు, మూసీ సుందరీకరణ చేస్తారు కాబట్టి అక్కడ కొట్లాట జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకేమో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, లేకపోతే నష్టపరిహారిస్తాం, వాళ్ళకు ఆల్టర్నేట్ చూపిస్తాం ప్రత్యామ్నాయంగా అని చెప్తున్నారు. మరి అదే చెరువుల విషయంలో చెరువుల కబ్జాలను, మూసీ నది కబ్జాలను, ట్యాంక్ బండ్ కబ్జాలను, లేకపోతే నిన్న ఈటెల రాజేందర్ చెప్పినట్టుగా అంతకుముందు పి జనార్దన్ రెడ్డి ఏది ఐమాక్స్ కడితే ఐమాక్స్ కట్టడం అనేది దాని మీద చాలా పెద్ద పోరాటం చేసిండు. అది బఫర్ జోను, అది FTL, దాంట్లో కట్టడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అందులో కూడా ఇప్పటిదాకా దాని మీద ఒక పద్ధతి లేదు, పాడలేదు, ఇన్నేళ్ల నుంచి నడుస్తుంది. అట్లాంటి విషయాలపైన మాట్లాడడానికి ఎవరికి దమ్ముండదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఐమాక్స్ కట్టిరు, దాన్ని అభివృద్ధి అన్నారు. నక్లెస్ రోడ్ కట్టి దాన్ని అభివృద్ధి అన్నారు. చెరువులల్లో ట్యాంక్ బండ్ల 4 రోడ్లు వేసి ఐమాక్స్ కట్టి ఎవరికో లాభం చేకూర్చి దాన్ని అభివృద్ధి అన్నారు. మరి ఇవాళ ఇండ్లు కట్టుకుంటే మాత్రం అభివృద్ధి కాదా? చెరువులలో ఇండ్లు కట్టుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో చెరువులలో కబ్జాలు చేసినటువంటి వాళ్ళ పేర్లు తీయండి. ఇవాళ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని చెరువులు కబ్జా అయినాయో అంతకు ముందు తీయండి. చంద్రబాబు నాయుడు నిజమెంతో, ఆయనదెంతో బయటపడుతుంది, మీరెంతో బయటపడుతుంది. మూసీ నదిలో కట్టుకున్నటువంటి వాళ్ళకేమో నష్టపరిహారం ఇస్తారట, చెరువులలో కట్టుకున్న వాళ్ళకేమో నష్టపరిహారం ఏరట. మూసీ నది నదే, చెరువులు కూడా గవ్వే చెరువులు కదా, ఏమున్నది దాంట్లో తేడా ఉన్నది అంటే ఇప్పటిది కానీ మేలుకు వచ్చింది. అక్కడ ప్రజలు శాపనార్థాలు పెడుతుంటే నష్టపోతుంటే అపార్ట్మెంట్లు కట్టినోడెవడు, భూములు కబ్జా చేసినోడెవడు, రిజిస్ట్రేషన్ చేసినోడెవడు, నల్ల అనుమతులు ఇచ్చినోడెవడు, కరెంటు అనుమతులు ఇచ్చినోడెవడు, రోడ్లు వేసినోడెవడు, సీసీ రోడ్లు వేసినోడెవడు, ఇవన్నిటినీ వదిలేసి వచ్చి సడన్గా ఇండ్లు కూలగొడితే ఎట్లా సాధ్యం? మళ్ళీ అదే సీఎం గారి అన్నగారు ఉన్నటువంటి ఏరియాలో మాత్రం నోటీసులు ఇచ్చినాక 30 రోజుల దాకా వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేదాకా వాళ్ళకు అవకాశం ఇచ్చారు. వీళ్ళకేమో అవకాశం ఇవ్వలే. రాత్రి పోయి నోటీసులు ఇచ్చి పొద్దుగాల పోయి కూలగొట్టేస్తున్నారు. ఇదేనా న్యాయం? మొట్టమొదట అనుమతులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఏ సంవత్సరంలో కబ్జా అయింది, వరుసగా మీకు అధికారులు ఉన్నారు, మీ చేతిలో అధికారం ఉన్నది. 2024లో మీరు పెట్టండి. 2024 నుంచి 94 దాకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనుక పోయి ఏ సంవత్సరం ఎంతెంత కబ్జా అయింది, ఏ సంవత్సరం అక్కడ అనుమతులు ఇచ్చారు, అప్పుడున్న అధికారులు ఎవరు, నాయకులు ఎవరు, పార్టీ ఏంటిది, ప్రభుత్వ విధానం ఏమిటి అనేటువంటి విషయం పైన స్పష్టత రావాలి కదా. అప్పటి ప్రభుత్వ విధానం ప్రకారం ఏమైనా ఇచ్చిరా? ఇవాళ కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చెరువులలో కట్టారు. మరి అది ప్రభుత్వ విధానం, ప్రభుత్వాన్ని కూలగొడతారా, ప్రభుత్వాన్ని తప్పుపడతారా, అధికారులను తప్పుపడతారా, ప్రభుత్వ విధానాన్ని తప్పుపడతారా, ఏంటి దాని వెనుక ఉన్నటువంటి మర్మం? ఇంకో ఇది ప్రభుత్వము ఏదైనా పని చేయదలుచుకుంటే ముందస్తుగా దాని వెనుక లోతైనటువంటి విషయాలను సంగ్రహించిన తర్వాత ఎగ్జిక్యూషన్కి వెళ్ళండి. అంతేగాని ఏదో 2 మిషన్లు దొరికినాయని పోయి కూలగొట్టడాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ అక్కడ అన్ని అనుమతులు ఉన్నాయి. నిన్న పటాన్చెర్ల వాళ్ళు ఎవరో పాపం నిన్ననే గృహప్రవేశం చేసినాం సార్, ఇవాళ వచ్చి కూలగొడితే మేము బతకాలన్నా సావాలన్నా, మేము లోన్ తీసుకున్నాము, అన్నీ ఉన్నాయన్నారు, మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నది, అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని పర్మిషన్లు ఉన్న తర్వాత మేము కొనుక్కున్న మాకింత అన్యాయం ఎందుకు చేస్తున్నారు అని అన్నారు. ఇది నిజమా? ఇది న్యాయమా కాదా? అక్కడ అన్ని అనుమతుల పత్రాలు అంటే ప్రభుత్వం అనుమతులు ఉన్నా కూడా కొనొద్దంటే ఇవాళ ఏం కొనాలి? ఎవరిని నమ్మాలి? మేము మున్సిపాలిటీని నమ్మొద్దంటిరి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నమ్మొద్దంటిరి, నల్లాలేసేటోని నమ్మొద్దంటిరి, కరెంటు శాఖను నమ్మొద్దంటిరి. అందరూ అనుమతులు ఇచ్చారు. అక్కడ ఇచ్చి అనుకో ఇంటి నెంబర్ కూడా ఇస్తుంది. అన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ పోయి తెల్లారి మీరు కూలగొడితే మరి ప్రభుత్వానిదే తప్పు కదా. నష్టపరిహారం ఎవడు భరించాలి ఈ నష్టాన్ని? అంటే ప్రభుత్వం తప్పు చేస్తుందనే విషయాన్ని చెప్పింది.
మరి ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నష్టం మాత్రం సాధారణ ప్రజలకు ఎందుకు జరుగుతున్నది? ఒక్కసారి ఆలోచించండి. మీరు విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, బాగుంది. చెరువులన్నింటినీ క్లీన్ చేయండి, కబ్జాలో మొత్తం తీసేయండి, గొలుసుకట్టు చెరువులు మొత్తం తెలంగాణలో ఉన్న గొలుసుకట్టు చెరువులన్నింటినీ శుభ్రం చేయండి, చాలా బాగుంది. దీంట్లో మరి అదే మిషన్ కాకతీయ హైదరాబాద్లో ఎన్ని చెరువులను గుర్తించింది, ఎన్ని చెరువులను క్లీన్ చేయడానికి డబ్బులు ఇచ్చింది, దాని వెనుక జరిగినటువంటి దాంట్లో ఎంత అవినీతి జరిగింది, అదెందుకు తీస్తలేరు బయటికి? మిషన్ కాకతీయ అనేటువంటి పథకం పెట్టినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలో ఎన్ని చెరువులను మిషన్ కాకతీయ గుర్తించింది, ఆ మిషన్ కాకతీయలో ఆ చెరువులకు ఎంతెంత కేటాయించింది, ఎంత ఆ భూములు ఉన్నాయి, ఎంత చెరువులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి బయట పెట్టండి. అది బయట పెట్టడానికి చేత కాదు. కానీ మూసీకి సంబంధించినటువంటి దాంట్లో మూసీ రివర్ బెడ్లో 1600 ఇండ్లు తొలగింపు షురు, ఆ తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలు కూడా. నిర్వాసితుల కుటుంబాలు నిర్వాసితులు ఎట్లయితారు? మూసీలో కట్టిన వాళ్ళేమో నిర్వాసితులు అవుతారట, చెరువులలో కట్టిన వాళ్ళేమో కబ్జాదారులు అవుతారట. ఒకే ప్రభుత్వంలో రెండు విధానాలు ఎట్లుంటాయి? మీ సర్కారే కదా, మూసీ కూడా ప్రభుత్వానికి సంబంధించింది కదా, మూసీ కూడా అది చెరువు, ఇది నది, గంతే తేడా. నదిలో కట్టినా చెరువులో కట్టినా ఒకటే. అట్లాంటిది మూసీ నదిలో కట్టినోడేమో నిర్వాసితులు అవుతాడట. అంటే ఇక్కడ ఎవరుంటారు? ఇది ఆలోచించాలి. మూసీ నదిలో నిర్వాసితుల్లో మజ్లిస్ మద్దతుదారులు ఉన్నారు కాబట్టి మీరేమైనా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు ఇస్తున్నారా? చెప్పండి. అది మజ్లిస్ చెప్పిందా వీళ్ళని నిర్వాసితులందరినీ ఇట్లా అనాలని? మీ పార్టీ మీ ప్రభుత్వంలో రెండు విధానాలు ఎట్లుంటాయి? అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపు అంటే వీళ్ళు పేదోళ్ళు, అక్కడ పేదోళ్ళు కదా, లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళు పేదోళ్ళు కదా. 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కష్టపడి వాళ్ళ ఉద్యోగాలలో వచ్చినటువంటి పిఎఫ్లో ఇంకోటో ఈ చిట్టీలో మిత్తిలకో తెచ్చుకొని ఇండ్లు కొనుక్కున్నటువంటి వాళ్ళవి కులగొట్టిరు. ఒక్కొక్క ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళవి తీయండి. అక్కడ కూడా గుడిసెలేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇష్టాన్ని రీతిగా తీసేసారు. మరి వాళ్ళకెందుకో ప్రత్యామ్నాయం చూపెట్టలేదు, వాళ్ళకెందుకో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఇగో ఇవే రెండు విధానాలు పార్టీది, మీ ప్రభుత్వానిది రెండు విధానాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇంతకంటే ఇంకొకటి లేనే లేదు.